Hi students, welcome to an important class. In today's class, we are going to discuss about SEBI role in investor protection. SEBI, SEBI, Securities and Exchange Board of India. Securities and Exchange Board of India's role in investors protection. పెట్టుబడిదారుల యొక్క రక్షణ కొరకు సెబీ గైడ్ లైన్స్, సెబీ రోల్ ఇక్కడ సెబీ యొక్క గైడ్ లైన్స్ మార్గ దర్శకాలను ఇచ్చింది సెబీ. వాటిని మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ద టాపిక్ ఆఫ్ టుడే ఈజ్ సెబీస్ గైడ్ లైన్స్ ఇన్ ఇన్వెస్టర్స్ ప్రొటెక్షన్. దాన్నే మనము సెబీస్ రోల్ ఇన్ ఇన్వెస్టర్స్ ప్రొటెక్షన్ ఇంతకుముందు మనం చెప్పుకున్నాము. సో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ సెబీస్ గైడ్ లైన్స్ ఇన్ ఇన్వెస్టర్స్ ప్రొటెక్షన్. డియర్ స్టూడెంట్స్, ఇక్కడ మార్కెట్స్ మనకు మనీ మార్కెట్ అని, క్యాపిటల్ మార్కెట్ అని రెండు రకాలుగా ఉన్నాయి. వీ హ్యావ్ టూ టైప్స్ ఆఫ్ మార్కెట్స్, మనీ మార్కెట్, క్యాపిటల్ మార్కెట్. సో మనీ మార్కెట్ ఈజ్ రెగ్యులేటెడ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. It is a short-term market, short-term funds market. Capital market is a long-term resources market, and this is regulated by SEBI, Securities and Exchange Board of India. So, SEBI ఏం చేస్తుంది అంటే పెట్టుబడిదారులకు రక్షణ కొరకు కొన్ని మార్గనిర్దేశకాలు ప్రొవైడ్ చేసింది. వాటిని మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. చిన్న చిన్న ఇన్వెస్టర్లు ఏమి మనకు 100 రూపాయల నుంచి కోట్ల వరకు పెట్టుబడి పెట్టే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ రక్షణ అనేది చాలా అవసరం స్టాక్ మార్కెట్లో. వాళ్ళ కోసమే ఏమి కొన్ని మార్గదర్శకాలను సెబీ ఇంట్రడ్యూస్ చేసింది. ఓకే, అది మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. డియర్ స్టూడెంట్స్, అట్లనే మనం దాని వెబ్సైట్ కూడా మనం చూస్తాం ఇప్పుడు. రైట్ నౌ ఫస్ట్ ఐ విల్ షో యూ ద SEBI website. Okay, Securities and Exchange Board of India. ఓకే, చూడండి ఈ రకంగా వెబ్సైట్ ఉంటుంది. అబౌట్ సెబీ, తర్వాత లీగల్, ఎన్ఫోర్స్మెంట్, ఫైలింగ్స్, రిపోర్ట్స్ అండ్ స్టాటిస్టిక్స్, స్టేటస్, మీడియా అండ్ నోటిఫికేషన్స్, విజిలెన్స్. సో ఇక్కడ పెట్టుబడిదారుల రక్షణ కోసం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. చాలా డాటా ఉంటుంది ఇందులో. ఏమి మనకు పబ్లికేషన్స్ అన్నీ ఉంటాయి, యాన్యువల్ రిపోర్ట్స్, యాన్యువల్ స్టాటిస్టిక్స్, హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్, మంత్లీ బులెటిన్, బుక్స్ పబ్లిష్డ్ అండర్ సెబీ, ఇట్లా చాలా ఉన్నాయి. హిందీ మ్యాగజైన్స్, ఇంగ్లీష్ మ్యాగజైన్స్ అన్నీ ఉన్నాయి. ఓకే, ఈ వెబ్సైట్ నేను మీకు షేర్ చేస్తాను, తర్వాత వెళ్ళి చూడండి. ఓకే, నౌ ఐ షాల్ గో టు important concept, that is SEBI's guidelines for investors protection. This is the file. Okay, Securities and Exchange Board of India guidelines for investor protection. Right, the Securities and Exchange Board of India has established several important guidelines aimed at protecting investors in India, ensuring transparency, fairness, and security in the securities market. Dear students, ఇండియాలో పెట్టుబడిదారులను రక్షించడానికి ఒక పారదర్శకత, అంటే ప్రతి ఒక్కటి పెట్టుబడిదారులకు తెలిసేలా చేయడానికి సంబంధించిన ప్రక్రియనే ట్రాన్స్పరెన్సీ అంటాము. ఫెయిర్నెస్ అంటే సమన్యాయం ఉండేటట్టుగా, సెక్యూరిటీ భద్రత ఉండేటట్టుగా కొన్ని మార్గదర్శకాలను, ముఖ్యమైన మార్గదర్శకాలను సెబీ జారీ చేసింది. ఓకేనా, దీస్ గైడ్ లైన్స్ హెల్ప్ సేఫ్ గార్డ్ ఇన్వెస్టర్స్ ఫ్రమ్ ఫ్రాడులెంట్ యాక్టివిటీస్,
provide a grievance redressal system, and ensure that the market operates efficiently and ethically. Dear students, ఈ మార్గదర్శకాలు ఏం చేస్తాయి అంటే పెట్టుబడిదారులకు రక్షణగా ఉంటాయి. దేని నుంచి అంటే మోసపు కార్యక్రమాల నుంచి. అంటే ఎవరైనా మోసం చేస్తే అలాంటి మోసాల నుంచి రక్షణ కవచంగా ఈ మార్గదర్శకాలు హెల్ప్ చేస్తాయి. అదేవిధంగా ఎవరైనా మోసపోతే వాళ్ళ యొక్క ఫిర్యాదులను స్వీకరించి వాళ్ళ సమస్యలను పరిష్కరించడానికి గ్రీవియన్స్ రీడ్రెసల్ సిస్టమ్ అని ఉంటుంది. ఓకే, అదేవిధంగా మార్కెట్ ప్రభావవంతంగా నీతిమంతంగా ఆపరేట్ అయ్యేటట్టుగా ఈ సెబీ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుంది. క్రింద తెలిపిన మార్గదర్శకాలు 1 by 1 మనము డిస్కస్ చేస్తాం. ఇన్సైడర్ ట్రేడింగ్ ప్రొహిబిషన్. ఇన్సైడర్ ట్రేడింగ్ ప్రొహిబిషన్. డియర్ స్టూడెంట్స్, ఇన్సైడర్ ట్రేడింగ్ వేర్ ఇండివిజువల్స్ యూజ్ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ టు ట్రేడ్ స్టాక్స్ ఈజ్ ప్రొహిబిటెడ్. సో అంటే ఎగ్జాంపుల్, ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే కంపెనీకి సంబంధించిన అంతర్గత విషయాలు ముందుగానే తెలుసుకొని వాటిని ధరల పెరుగుదల కోసం ఉపయోగించే పనులు ఎవరైనా చేస్తే అలాంటి వాళ్ళను శాశ్వతంగా స్టాక్ మార్కెట్ నుంచి బహిష్కరించడం, ఉద్యోగాల నుంచి తొలగించడం చేయడం జరుగుతుంది. అంటే ఎగ్జాంపుల్, ఏ కంపెనీస్ ఎగ్జిక్యూటివ్ కెనాట్ ట్రేడ్ స్టాక్స్ బేస్డ్ ఆన్ నాలెడ్జ్ ఆఫ్ అన్ అప్కమింగ్ మెర్జర్ బిఫోర్ ఇట్స్ మేడ్ పబ్లిక్. మెర్జర్ అంటే ఒక కంపెనీ మరొక కంపెనీతో కలిసిపోవడం, అంటే రెండు కంపెనీలు కలిసిపోవడం అన్నమాట. అలాంటిది త్వరలో రాబోతుంది అని ప్రజలకు తెలియకుండానే ఏం చేయొచ్చు, ఒక ఉద్యోగికి చేస్తే అతను దాన్ని స్టాక్స్ వ్యాపారం చేసి లాభాన్ని గడించడానికి అతను ప్రయత్నాలు చేయొచ్చు. అలాంటివి ప్రొహిబిట్ చేసిందనమాట. ఒకవేళ అలా మోసం చేస్తే ఉద్యోగులు, అంటే చాలా రహస్యమైన సమాచారాన్ని బహిర్గతం చేసుకొని దాని నుంచి స్వార్థానికి ఉపయోగించుకొని లాభపడాలి అంటే అలాంటి వాటిని ప్రోత్సహించదనమాట. దట్ ఈజ్ అబౌట్ ఇన్సైడర్ ట్రేడింగ్ ప్రొహిబిషన్. నెక్స్ట్, సెబీస్ కంప్లైంట్ రీడ్రెసల్ సిస్టమ్, దాన్నే స్కోర్స్ అంటారు. ఎస్ అంటే సెబీ అని అర్థం, సిఓ అంటే కంప్లైంట్స్ అని అర్థం. ఓకే, సో ఇక్కడ డియర్ స్టూడెంట్స్, సెబీ స్కోర్స్లో ఎస్ అంటే సెబీ అని, ఓకే, సిఓ అంటే అర్థం కంప్లైంట్స్ అని, ఆర్ఈ అంటే రీడ్రెసల్, ఓకే, ఎస్ అంటే సిస్టమ్. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా స్కోర్స్ అంటే మీకు. ఓకే, సెబీ కంప్లైంట్స్ రిడ్రెసల్ సిస్టమ్, దాన్నే స్కోర్స్ అంటారు. అంటే ఇన్వెస్టర్స్ కెన్ ఫైల్ కంప్లైంట్స్ ఆన్లైన్ ట్రేడింగ్ ఇష్యూస్ సచ్ యాజ్ డిలేడ్ పేమెంట్స్ ఆన్ నాన్ రిసిప్ట్ ఆఫ్ సెక్యూరిటీస్. అంటే ఎవరైనా ఆన్లైన్లో స్టాక్స్ కొనడం కానీ లేదంటే అమ్మడం కానీ జరిగితే కొంటే సెక్యూరిటీస్ మన అకౌంట్లో వచ్చేయాలి, అమ్మితే మనకు డబ్బు రావాలి. అలా కాకుండా డబ్బు రాకపోయినా మనం అమ్మినప్పుడు డబ్బు రావాలి, స్టాక్లో షేర్స్ అమ్మితే మనకు డబ్బు రావాలి. ఆలస్యంగా వచ్చిందనుకోండి, దాన్ని మనము కంప్లైంట్ చేయొచ్చు. లేదంటే మనము కొన్నాము షేర్స్ కానీ రాలేదు, వాటి గురించి మాకు షేర్స్ నేను డబ్బు పెట్టి కొన్నా కూడాను నాకు వాటాలు నా అకౌంట్లో జమ కాలేదు అని మనము సెబీ కంప్లైంట్ రిడ్రెసల్ సిస్టంలో మనం కంప్లైంట్ చేయొచ్చు. సో an investor can file a complaint if they do not receive dividend or shares they are entitled to. అంటే ఒక పెట్టుబడిదారి తనకు రావాల్సిన వాటాలు కానీ లేదంటే డివిడెండ్ కానీ రాకపోతే దాన్ని కూడాను కంప్లైంట్ చేయొచ్చు సెబీ కంప్లైంట్ రిడ్రెసల్ సిస్టంలో. నెక్స్ట్, డిస్క్లోజర్ ఆఫ్ మెటీరియల్ ఇన్ఫర్మేషన్. డియర్ స్టూడెంట్స్, కంపెనీస్ మస్ట్ డిస్క్లోజ్ మెటీరియల్ ఇన్ఫర్మేషన్. ఎగ్జాంపుల్, ఫైనాన్షియల్ రిజల్ట్స్, మెర్జర్స్ that could affect stock prices. Dear students, ఎప్పటికప్పుడు కంపెనీలు
తాము ఏం పని చేస్తున్నామో ఆ సమాచారాన్ని ఖచ్చితంగా ప్రజలకు తెలియచేయాలా. ఎందుకంటే వాళ్ళు తెలియచేసే సమాచారం చేయకపోతే దాని వలన స్టాక్స్ ప్రభావితం చెందితే, అంటే వాటాల యొక్క ధరలు తగ్గడం కానీ పెరగడం కానీ జరిగితే దానికి బాధ్యత వహించాల్సి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఎప్పటికప్పుడు సమాచారం, కంపెనీకి సంబంధించిన సమాచారం డిస్క్లోజ్ చేయాలి, వ్యక్తం చేయాలి, తెలియపరచాలి. ఎగ్జాంపుల్, ఏ కంపెనీ మస్ట్ అనౌన్స్ ఎనీ సిగ్నిఫికెంట్ బిజినెస్ డెవలప్మెంట్స్ లైక్ అక్విజిషన్స్ ఇన్ ఏ టైమ్లీ మేనర్. ఎప్పటికప్పుడు సమయానుకూలంగా ఏవైనా మరొక కంపెనీని టేకప్ చేస్తే దాన్ని అక్విజిషన్ అంటాము. అలాంటి పని చేస్తే దాని గురించి ప్రజలకు తెలియచేయాల్సిన బాధ్యత కంపెనీ పైన ఉంది. అది నెక్స్ట్ 4th వన్, ప్రివెన్షన్ ఆఫ్ ఫ్రాడులెంట్ ట్రేడ్ ప్రాక్టీసెస్. మోసంతో కూడిన వర్తక పద్ధతులు ఏవైనా ఉంటే వాటిని నిరోధించే బాధ్యత సెబీ తీసుకుంటుంది. దానికి సంబంధించిందే ఈ మార్గదర్శకం. సెబీ ప్రివెంట్స్ మార్కెట్ మ్యానిపులేషన్స్ అండ్ ఫ్రాడులెంట్ యాక్టివిటీస్ సచ్ as స్ప్రెడింగ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ టు ఎఫెక్ట్ స్టాక్ ప్రైజెస్. కంపెనీల వాటాల ధరలలో హెచ్చుతగ్గులను ఆశించడానికి, అంటే వాటిని ప్రభావితం చేయడానికి ఏదైనా రాంగ్ సమాచారం, ఏదైనా తప్పుడు సమాచారము స్ప్రెడ్ చేస్తే, అలాంటి మోసపూరిత పనులు చేస్తే వాటిని అరికట్టడానికి సెబీ తీవ్రమైన చర్యలు తీసుకుంటుంది. ఎగ్జాంపుల్ చూడండి, సెబీ వుడ్ ఇన్వెస్టిగేట్ if a group of investors artificially inflates a stock price by spreading rumors. ఏదైనా ఒక గ్రూప్ ఆఫ్ ఇన్వెస్టర్స్, అంటే ఎవరైనా కొంతమంది పెట్టుబడిదారులు ఆర్టిఫిషియల్లీ, అంటే కల్పితంగా ఏదైనా ఒక కంపెనీ యొక్క ధరను పెంచడానికి తప్పుడు పుకార్లు ప్రచారం చేస్తే వెంటనే పరిశోధించి అలాంటి వాళ్ళని పట్టుకొని వాళ్లకు తగిన శిక్ష విధించడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తుంటుంది. దట్ ఈజ్ అబౌట్ ప్రివెన్షన్ ఆఫ్ ఫ్రాడులెంట్ ట్రేడ్ ప్రాక్టీసెస్. నెక్స్ట్, కోడ్ ఆఫ్ కండక్ట్ ఫర్ మార్కెట్ ఇంటర్మీడియరీస్. డియర్ స్టూడెంట్స్, స్టాక్ మార్కెట్లో మధ్యవర్తులు ఉంటారు, వాళ్ళనే బ్రోకర్స్ మరియు ఫైనాన్షియల్ అడ్వైజర్స్ అంటారు. వాళ్లకు ఒక మార్గదర్శకాలను విడుదల చేస్తుంది ఎప్పటికప్పుడు. అంటే వాళ్ళు ఎలా ఉండాలి, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉండాలి, వాళ్ళు ఒకవేళ ప్రవర్తన ఇన్వెస్టర్లకు హానికరంగా ఉండేటట్టుగా ఉంటే ఎలాంటి శిక్షలు ఉంటాయి, మెంబర్షిప్ క్యాన్సిల్ చేయడానికి సంబంధించి కావచ్చు, పెనాల్టీ కావచ్చు, ఇట్లా కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది. సో దానికి సంబంధించిన మార్గనిర్దేశకం కూడాను విడుదల చేస్తుంది సెబీ. సో డియర్ స్టూడెంట్స్, ఈ గైడ్ లైన్ ఏం చెప్తుంది అంటే, brokers and financial advisors must act in the best interest of their clients and disclose all relevant information. ఇప్పుడు మోతీలాల్ ఓస్వాల్ దాంట్లో నేను మ్యూచువల్ ఫండ్స్ పెట్టినాను, ఇప్పుడు నేను దానికి క్లయింట్ అవుతాను. మోతీలాల్ ఓస్వాల్ కంపెనీ బ్రోకర్ అవుతుంది. దాంతోపాటు కొన్ని బ్యాంకులు ఫైనాన్షియల్ అడ్వైజర్స్గా ఉంటాయి. వీళ్ళు ఇన్వెస్టర్ల తరపున ఇన్వెస్టర్లకు అనుకూలంగా వాళ్ళ యొక్క చర్యలు ఉండేటట్టుగా ఉండాలి, కానీ వాళ్ళు స్వార్థంగా డబ్బు సంపాదించేటట్టుగా ఉండకూడదు వాళ్ళ కోడ్ ఆఫ్ కండక్ట్. కాబట్టి వాళ్ళు ఎలా ఉండాలో తెలియచేసే కోడ్ ఆఫ్ కండక్ట్ ఈ మధ్యంతర వ్యక్తులు, అంటే ఏమంటాం వీళ్ళని, ఇంటర్మీడియరీస్ అంటారు, మార్కెట్ ఇంటర్మీడియరీస్ అంటారు, అంటే మధ్యవర్తులు అన్నమాట. మధ్యవర్తులకు కోడ్ ఆఫ్ కండక్ట్ తెలియచేస్తుంది సెబీ. సో ఏ ఫైనాన్షియల్ అడ్వైజర్ మస్ట్ రికమెండ్ ఏ ప్రోడక్ట్ బేస్డ్ ఆన్ ఇన్వెస్టర్స్ గోల్, నాట్ బికాస్ దే రిసీవ్ హయ్యర్ కమిషన్. అంటే ఒక ఫైనాన్షియల్ అడ్వైజరు తనకు బాగా ఎక్కువ కమిషన్ వస్తుందనే దురుద్దేశంతో తప్పుడు సమాచారం ఇచ్చి తప్పుడు కంపెనీలో, అంటే లేదంటే ఒక తన యొక్క మూలధనం మొత్తం అంతా క్రాష్ అయ్యేటట్టుగా తప్పుడు సమాచారం ఇచ్చి ఒక అడ్వైజ్ చేసి పెట్టుబడి పెట్టేటట్టుగా కాకోకుండా, ఇన్వెస్టర్ తన యొక్క లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని
అతని యొక్క ఆదాయం పెరగడానికి, అతని పెట్టుబడి పెరగడానికి సలహాలు ఇవ్వాలి. అంతేకాని ఏమి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి అతని మొత్తం పెట్టుబడి అంతా ఆవిరైపోయేటట్టుగా చేయకూడదు అనమాట. అది 5వ మార్గదర్శకం. నెక్స్ట్, అడ్వర్టైజ్మెంట్ రెగ్యులేషన్స్, ప్రకటనకు సంబంధించిన నియమ నిబంధనలు. డియర్ స్టూడెంట్స్, ఈ మార్గదర్శకం ఏం తెలియజేస్తుంది అంటే, ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్ అడ్వర్టైజ్మెంట్ మస్ట్ బి ట్రూత్ఫుల్ అండ్ నాట్ మిస్లీడింగ్ విత్ క్లియర్ డిస్క్లోజర్ ఆఫ్ రిస్క్స్. ఎలాంటి అన్సర్టైనిటీస్ ఉన్నాయి, ఒక వస్తువు అంటే ఒక ప్రోడక్ట్, ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ అంటాము, అంటే మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, బాండ్స్ కావచ్చు, షేర్స్ కావచ్చు, వీటన్నిటిని ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ అంటారు. ఓకేనా? ఈ ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రోడక్ట్ని మార్కెట్లోకి కంపెనీలు విడుదల చేసి మూలధనాన్ని సేకరిస్తూ ఉంటాయి. వాటికి సంబంధించి ప్రతి అంశము తెలియపరిచేటట్టుగా ప్రకటనలో ఉండాలి. అలా కాకుండా పెట్టుబడిదారులను దారి మళ్లించేటట్టుగా, వాళ్లకు తప్పుడు సమాచారం ఇచ్చి లాభపడేటట్టుగా ప్రకటనలు తప్పుడు సమాచారంతో ఉండకూడదు. అలా ఉంటే వాళ్లకు తగిన శిక్షలు అమలు చేస్తుంది సెబీ. ఎగ్జాంపుల్ చూడండి, ఏ మ్యూచువల్ ఫండ్ యాడ్ కెనాట్ క్లెయిమ్ గ్యారంటీడ్ రిటర్న్స్ వితౌట్ హైలైటింగ్ పొటెన్షియల్ రిస్క్. అంటే ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఉందనుకోండి, మీకు ఖచ్చితంగా తప్పనిసరిగా మీకు రిటర్న్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తాము అని ఇచ్చిందనుకోండి, ఏం చెప్పకుండా లాసెస్ కూడా ఉంటాయి అనే విషయాన్ని హైలైట్ చేయకోకుండా మీకు లాభాలు మాత్రమే ఉంటాయని చెప్పిందనుకోండి, అది తప్పుడు సమాచారం అవుతుంది. ఎందుకంటే మార్కెట్ అంటే రిస్క్ ఉంటుంది, రిటర్న్ ఉంటుంది. హై రిస్క్ తీసుకుంటే హై రిటర్న్ ఉంటుంది, లో రిస్క్ తీసుకుంటే లో రిటర్న్ ఉంటుంది. ఆ రిస్కులు కూడాను అడ్వర్టైజ్మెంట్లో భాగంగా ఇన్వెస్టర్లకు తెలియచెప్పాలి. దట్ ఈస్ ద 6th పాయింట్. నెక్స్ట్, కార్పొరేట్ గవర్నెన్స్ గైడ్ లైన్స్. డియర్ స్టూడెంట్స్, listed companies must maintain transparency and governance standards, ensuring fair treatment for all shareholders. ప్రతి వాటాదారునికి సమన్యాయం జరిగేటట్టుగా కంపెనీ యొక్క పరిపాలన పారదర్శకత ఉండాలా. అంటే పారదర్శకత మెయింటైన్ చేస్తూ ఈ కంపెనీ యొక్క పరిపాలన ఎలా ఉండాలంటే, ప్రతి షేర్ హోల్డర్కి అంటే ప్రతి వాటాదారుడికి సమన్యాయం, ప్రతి ఒక్కరికి సమ గౌరవం, ప్రతి ఒక్కరికి ఆర్థికపరమైన సమన్యాయం జరిగేటట్టుగా కార్పొరేట్ గవర్నెన్స్ ఉండాలి. ఆ రకంగా మార్గదర్శకాలను సెబీ ఎప్పటికప్పుడు కంపెనీలకు జారీ చేస్తుంది. చూడండి, కంపెనీస్ మస్ట్ హ్యావ్ ఇండిపెండెంట్ డైరెక్టర్స్ టు ఎన్ష్యూర్ డెసిషన్స్ బెనిఫిట్ ఆల్ స్టేక్ హోల్డర్స్, నాట్ జస్ట్ మెజారిటీ షేర్ హోల్డర్స్. అందుకనే సెబీ ఏం చెప్తుందంటే స్వతంత్ర డైరెక్టర్లు ఉండాలి అని తెలియచేస్తుంది. వాళ్ళు ఖచ్చితంగా స్టేక్ హోల్డర్స్కు ప్రతి ఒక్కరికి ప్రయోజనం కల్పించే విధంగా ఈ ఇండిపెండెంట్ స్వతంత్ర డైరెక్టర్లు చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే మెజారిటీ డైరెక్టర్స్ ఎవరైతే ఎక్కువ పెట్టుబడి పెట్టింటారో వాళ్లకు ఓట్లు ఉంటాయి. ఎందుకంటే ఒక షేర్కి వచ్చి ఒక ఓటు లెక్క ఉంటుంది కాబట్టి కంపెనీ తరహా దాంట్లో ఎవరైతే ఎక్కువ ఓట్లు కలిగి ఎక్కువ షేర్లు ఉంటాయి, ఎక్కువ ఓట్లు ఉంటాయి, వాళ్ళు డైరెక్టర్లు అవుతుంటారు. అందుకని దీన్ని నివారించడానికి కంపెనీలు ఖచ్చితంగా ఇండిపెండెంట్ డైరెక్టర్స్ని రిక్రూట్ చేసుకోవాలి. వాళ్ళు న్యూట్రల్గా వ్యవహరించాలి, షేర్ హోల్డర్స్ యొక్క ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని. అది నెక్స్ట్ 8th పాయింట్, ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ ఫండ్. డియర్ స్టూడెంట్స్, ఒకవేళ ఎవరైనా మోసం చేస్తే ఆ మోసాన్ని అంటే ఇన్వెస్టర్లు మోసానికి గురైతే, దానివల్ల ఆర్థికంగా నష్టపోతే ఆ నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ ఫండ్ను కూడాను సెబీ ఏర్పాటు చేసే చర్యలను తీసుకుంటుంది. స్టాక్ ఎక్స్చేంజెస్ మస్ట్ మెయింటైన్ అండ్ ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ ఫండ్ టు కంపెన్సేట్ ఇన్వెస్టర్స్ ఇఫ్ బ్రోకర్స్ డిఫాల్ట్. ఎవరైనా బ్రోకర్స్ తప్పుడు సమాచారం వలన పెట్టుబడిదారులు మోసపోతే, వాళ్ళు నష్టపోతే వాళ్లకు ఈ ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ ఫండ్ నుంచి నష్టపరిహారం అందేటట్టుగా ప్రతి స్టాక్ ఎక్స్చేంజు
ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ ఫండ్ను మెయింటైన్ చేయాలి. ఎగ్జాంపుల్, ఇఫ్ ఏ బ్రోకర్ డిఫాల్ట్స్ అండ్ ఇన్వెస్టర్ ఫేసెస్ ఏ ఫైనాన్షియల్ లాస్, ద ఐపీఎఫ్ కెన్ కాంపెన్సేట్ ద ఇన్వెస్టర్. ఎవరైనా ఒక బ్రోకర్ తప్పుడు సమాచారం వలన ఒక పెట్టుబడిదారు నష్టపోయినాడు అనుకోండి ఆర్థికంగా, వెంటనే ఐపీఎఫ్ ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ ఫండ్ ఆ పెట్టుబడిదారికి నష్టపరిహారం అందేటట్టుగా చేయాలి. అండ్ నైన్త్ వన్, రిస్క్ మేనేజ్మెంట్ ఫర్ మ్యూచువల్ ఫండ్స్. డియర్ స్టూడెంట్స్, స్టాక్ మార్కెట్లో షేర్స్, బాండ్స్ ఉంటాయి, ఓకేనా? దాంతోపాటుగా మ్యూచువల్ ఫండ్లో రిస్క్ మేనేజ్మెంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఆ రిస్క్ మేనేజ్మెంట్కి సంబంధించి కూడాను గైడ్ లైన్స్ను సెబీ ప్రొవైడ్ చేస్తుంది. మ్యూచువల్ ఫండ్స్ మస్ట్ ఫాలో రిస్క్ మేనేజ్మెంట్ గైడ్ లైన్స్, ఎన్ష్యూరింగ్ డైవర్సిఫికేషన్ అండ్ ప్రొటెక్టింగ్ ఇన్వెస్టర్స్ ఫ్రమ్ హై రిస్క్ ఎక్స్పోజర్. ఎక్కువ రిస్క్ ఎక్స్పోజర్ ఇన్వెస్టర్లకు ఉండకుండా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు, ఏఎంసీస్ అంటాము, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు చర్యలు తీసుకొని డైవర్సిఫికేషన్ అంటే సేఫ్టీ సైడ్ ఉండేటట్టుగా నష్టం అంటే కొన్ని పెట్టుబడులు హై రిస్క్ ఉండే వాటిలో చేసిన మరికొన్ని పెట్టుబడులు అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు నష్టం రాకుండా ఉండేటట్టుగా ఎవరు డబ్బులు ఇవి? ఇన్వెస్టర్ డబ్బులు. కాబట్టి ఇన్వెస్టర్ యొక్క డబ్బు ఏం చేయాల్సి ఉంటుంది? హై రిస్క్ ఉండే కంపెనీల్లో పెట్టుబడి పెట్టకుండా ఉండేటట్టుగా, ఒకవేళ పెట్టినా డైవర్సిఫై చేసి వాళ్లకు తక్కువ నష్టం వచ్చేటట్టుగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది మ్యూచువల్ ఫండ్స్. ఆ రకంగా రిస్క్ మేనేజ్మెంట్కి సంబంధించి మ్యూచువల్ ఫండ్స్ కూడాను మార్గనిర్దేశకాలు సెబీ విడుదల చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 10th వన్, లాస్ట్ వన్, రెగ్యులేషన్ ఆఫ్ కలెక్టివ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్. డియర్ స్టూడెంట్స్, collective investment schemes must be registered with SEBI and follow disclosure and investment protection norms. కలెక్టివ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ అంటే సమూహంగా పెట్టుబడి పెట్టే పథకాలు. ఇవి సెబీతో ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకోబడాలి. ప్లస్ అన్ని అంశాలను పెట్టుబడిదారులకు తెలియచేసేటట్టుగా చేయాలి. A CIS అంటే కలెక్టివ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ మస్ట్ క్లియర్లీ అవుట్లైన్ ద రిస్క్ అండ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ టు ఇట్స్ ఇన్వెస్టర్స్ బిఫోర్ దే పార్టిసిపేట్. సో ఎప్పటికప్పుడు ఈ కలెక్టివ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ పెట్టుబడిదారులకు ఎలాంటి రిస్కులు ఉన్నాయి, మేము ఎలాంటి పెట్టుబడి వ్యూహాన్ని మేము పాటించబోతున్నాము అనేది పెట్టుబడిదారులకు ఎప్పటికప్పుడు తెలియచేయాల్సి ఉంటుంది. ఈ రకంగా పెట్టుబడిదారులకు సెబీ వాళ్ళని రక్షించడానికి అద్భుతమైన మార్గదర్శకాలను విడుదల చేస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు మార్పులు తీసుకొని వస్తుంటుంది. ఆ రకంగా సెబీ నిరంతరం చిన్న పెట్టుబడిదారులను రక్షించడానికి చర్యలు తీసుకుంటుంది. దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ క్లాస్ స్టూడెంట్స్. ఐ హోప్ యు హ్యావ్ అండర్స్టూడ్ దిస్ క్లాస్. థ్యాంక్ యూ సో మచ్.